నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారిని. దుబారా అని చెప్పని చాలా మాట్లాడినరు. ప్రజలారా, మిత్రులారా, తెలంగాణ సమాజం మీరు కూడా చూసిండ్రు. దుబారా అంటున్నాడు కదా, ఖాళీ కుండలు ఖాళీ బిందెలు అన్నాడు కదా, లంకె బిందెలు అనుకొని వస్తే ఖాళీ బిందెలు అనుకున్నాడు కదా. ఏం అడ్వర్టైజ్మెంట్ అండి ఇది? పైసలే లేవంటున్నావు కదా, పైసలే లేవనడానికి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు? ఒక నమస్తే తెలంగాణకు తప్ప ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు. మొత్తం భారతదేశంలో ఉన్న పేపర్లన్నిటికీ అడ్వర్టైజ్మెంట్లు. ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి, ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి. ఇది తెలుగే చూపెడుతున్నాయి, ఇంగ్లీష్ పేపర్ లేవు. ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు నువ్వు? ఒకవేళ మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రి గారు ఖజానా లేదు, ఖాళీ అయింది, దుబారా జరిగింది, ఖాళీ బిందెలు ఉన్నాయి, లంక బిందెలు అనుకొని మీరు ఆశపడి మీరు అధికారంలోకి వస్తే ఖాళీ బిందెలు అయినాయి, కరెక్టే, ఒప్పుకుంటున్నా. మరి ఈ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తున్నావు? మరే ఎందుకు దుబారా చేస్తున్నావు? ఇది దుబారా కాదా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం, ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైనటువంటి అంశం. ప్రజలు ఎంతో ఆశతోటి నమ్మకంతో మీకు ఓట్లేసిండ్రు. దయచేసి మీరు అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తే మాత్రం పద్ధతి కాదు. మీరు రైతు భరోసా పథకం వెంటనే అమలు చేయొచ్చు, మీరు 200 విద్యుత్ పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు, మీరు మహిళా లక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు, మీరు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వెంటనే అమలు చేయొచ్చు. మీరు దీనికోసం మీరు తాత్సారం చేయవలసిన అవసరం లేదు, అప్లికేషన్లు అవసరం లేదు, అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేయవలసిన అవసరం లేదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం.